నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక సముద్రం. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టే చాలా వీడియోస్లో ఎంత చెప్పుకున్నా ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే ఉంటుంది. అవే 9 గ్రహాలు, అవే 12 భావాలు, 12 లగ్నాలు, 12 రాసులు. కానీ గ్రహస్థితి మారటం వల్ల ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి అవస్థలు ఎలా ఉన్నాయి, మనకి ఎలా అయితే చిన్నప్పుడు చూడండి బాల్యావస్థ ఉంటుంది, తర్వాత యవ్వనావస్థ, తర్వాత నడి వయసులో ఉంటాం, చాలా బలంగా ఉంటాం. అలాగే తర్వాత వృద్ధాప్యానికి ముందు కొంచెం నడి వయసులో వచ్చిన తర్వాత మంచి వయసులో తర్వాత నడి వయసు వస్తుంది, ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ఆ తర్వాత ఇంకా మన పని మనమే చేసుకోలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. సో ఇట్లాగే గ్రహాలకు కూడా ఇలాంటివే ఇవ్వబడ్డాయి. నవగ్రహాలకు కూడా మనకి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇవ్వటానికి అవి రెడీగా ఉన్నాయి అనే విషయాన్ని మనము చూసుకోవాలి. గ్రహాలకు మనం చూసినట్టయితే ఒక 10 రకాలైన అవస్థలు అనేవి మనకి ఉండటం జరిగింది. ఒక్కొక్కటి మనం తీసుకున్నట్టయితే కొంత సంస్కృతంలో ఉన్నప్పటికీ మన వాడుక భాషలో మనం చూసినట్టయితే ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి అని చెప్పని అంటాము. అలాగే మూల త్రికోణంలో ఉన్నది అని చెప్పని అంటూ ఉంటాం. అలాగే స్వక్షేత్రాల్లో ఉన్నవి అంటాము, మిత్రక్షేత్రాల్లో ఉన్నవి అంటాం. అలాగే శుభగ్రహాల్లో ఉన్నవి, శుభరాశుల్లో ఉన్నవి, అలాగే నవాంశలో వర్గోత్తమం చెందింది అని చెప్పని అంటాం. ఇట్లా మనం మాట్లాడుకుంటూ శత్రుక్షేత్రము, నీచక్షేత్రము, అస్తంగత్వము, ఇట్లా గ్రహ అసలు ఎలా ఉన్నది, ఒక గ్రహము అది ఎలాంటి ఫలితాలు మనకి ఇస్తుంది అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆ గ్రహం ఎలా ఉన్నది అనే విషయం మనకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహానికి ఆయా ఏ భావాధిపత్యాలు వచ్చాయి అనే విషయాలు మనకి తెలుస్తాయి. ఎందుకంటే మనకి రవిచంద్రులకి ఒక్కొక్క ఆధిపత్యం, అలాగే గురువు, శని, శుక్ర, బుధుడికి 2 ఆధిపత్యాలు, అలాగే రావుకేతువులకి ఆధిపత్యాలు అనేవి ఇవ్వటం లేకుండా జరిగింది. కాబట్టి రవిచంద్రులకు, తర్వాత బుధుడికి, శుక్రుడికి, కుజుడికి, గురువుకి, శనికి తక్కిన 6 గ్రహాలు, 5 గ్రహాలకి 2 ఒక్కొక్క గ్రహాలకి ఒక్కొక్కటి, రాహుకేతువులకి ఆధిపత్యం లేదు. వారు ఎక్కడ ఉన్నట్టయితే ఆయా రాసుల్లో ఆయా గ్రహాలతో ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారో వాటిని బట్టి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. కొంత ఇక్కడ రాహు కొన్ని చోట్ల కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు కొన్ని స్వక్షేత్రాలని బలంగా ఉన్నాయని వాటి క్షేత్రాలని, అలాగే కేతువుకి వాటి ఆపోజిట్ స్థానాల్లో బలంని ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి వాటి స్థానాలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే 10 అవస్థలుగా మనకి చెప్పబడింది. వాటిల్లో దీప్తావస్థ, స్వస్థావస్థ, ముదితావస్థ, శాంతావస్థ, శక్తావస్థ, పీడితావస్థ, దీనావస్థ, కళావస్థ, వికలావస్థ, భీతావస్థ అని గ్రహములకు ఈ అవస్థలు అనేవి కలగటం జరిగింది. అంటే 10 రకాలైన అవస్థల్లో ఈ గ్రహాలు ఉండటం అనేది జరిగింది. వాటిని బట్టి మనకి ఫలితాలు అనేవి ఆ గ్రహాలు ఇస్తాయి. అంటే మనకి మళ్ళీ ఇంకొకటి ఉన్నది, మనకి రాశి చక్రంలో 0 నుంచి 30 డిగ్రీల వరకు మనకి ఇవ్వటం, ప్రతి రాశికి కూడా 30 డిగ్రీలు, 12 × 30 360 డిగ్రీ మనకి రాశి చక్రానికి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ 360 డిగ్రీలలో 0 డిగ్రీలో ఉన్నప్పుడు గ్రహం ఒక రకంగా, 5 డిగ్రీల్లో, 10 డిగ్రీల్లో, 15 డిగ్రీల్లో, 20 డిగ్రీల్లో, 25 డిగ్రీలో, 30 డిగ్రీలో ఇట్లా ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుంది అని మనకి చెప్పటం జరిగింది. అట్లానే ఇక్కడ కూడా దాన్ని మనం అన్వయించుకున్నట్టయితే మనకి శాస్త్రంలో, అలాగే ఋషులు, మహర్షులు మనకి చెప్పింది ఏంటయ్యా అంటే స్వచ్ఛ మూల త్రికోణములందున్న గ్రహము దీప్తావస్థను పొందుతుంది అన్నారు. అంటే ఇక్కడ చూడండి, దీప్తావస్థ అంటే ఒక దీపం వెలిగినట్టుగా మంచి కాంతి, మంచి ఇదిలో ఉంటుంది.
మంచి వెలుగు ఎలా ఉంటుందో అలాంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పని మనకి చెప్పారు. ఇది మంచి ఆ అవస్థలో ఉన్న గ్రహదశ వచ్చినట్టయితే వీరికి అఖండ ఐశ్వర్యాలు, అలాగే రాజు పూజితము అంటే గౌరవించబడటం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావటము, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, ఇవన్నీ కూడా భోగాలు, భాగ్యాలు అన్నీ కూడా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి ఆ దశలో హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రాకుండా ఆయుర్దాయం మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ స్వక్షేత్రంలో కానివ్వండి, స్వచ్ఛ మూల త్రికోణం, ఉచ్చక్షేత్రంలో కానివ్వండి, మూల త్రికోణంలందు ఉన్న గ్రహము అది ఏ గ్రహమైనా సరే, రవి నుంచి కూడా శని వరకు మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ దశల్లో ఆ గ్రహం ఉన్నట్టయితే ఇంత బలంగా ఉంటే ఆ దశల్లో మనకి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. తర్వాత స్వక్షేత్రమందున్న గ్రహము స్వస్థావస్థను పొందును అని చెప్పని అన్నారు. ఈ మహర్దశ వచ్చినట్టయితే, ఈ గ్రహదశ నడుస్తున్నట్టయితే ఇది కూడా ఖ్యాతి, సుఖము, మంచి విద్య, సంతానము ఇవన్నీ కూడా మంచిగా ఇస్తుంది అన్నారు. అంటే స్వక్షేత్రంలో గ్రహం ఉండటం కూడా మంచిది. అన్ని గ్రహాలు కూడా ఉచ్చరాశుల్లోనే ఉండవు, మూల త్రికోణాల్లోనే ఉండవు. కాబట్టి వాటి స్వక్షేత్రాలు, గురువు ఉన్నాడు ధనుర్మీనాల్లో ఉన్నట్టయితే మంచిది, ధనుసులో ఉంటే మూల త్రికోణం, మీనంలో ఉంటే స్వక్షేత్రం. కాబట్టి అలాగే శుక్రుడు వృషభతుల్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, తులలో ఉంటే మరికొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మిత్రక్షేత్రమందున్న గ్రహము ముదితావస్థను పొందుతుంది అన్నారు. ఇది కూడా ఖ్యాతి ఇస్తుంది, సుఖం ఇస్తుంది, విద్య ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, అంటే వివాహం అనేది జరుగుతుంది ఆ మహర్దశలో అని చెప్పచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి కనెక్షను, లాభాధిపతి కనెక్షను, లగ్న పంచమ భాగ్యాధిపతుల మహర్దశల్లో ఇవన్నీ కనెక్షన్ బట్టి మనకి వివాహాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఓవరాల్గా మనకి ఏ ఫలితాలు, మంచి ఫలితాలు కలుగుతాయి ఆ గ్రహం ఉన్న పరిస్థితిని బట్టి, గ్రహం ఉన్న బలాన్ని బట్టి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అలాగే శుభగ్రహముల యొక్క వర్గులయందు ఉన్న గ్రహము కూడా శాంతావస్థను పొందుతుంది అన్నారు. ఇది శాంతము, వినయము, విద్యా సంపత్తులు, మంచి అధికారము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా మనకి ఇస్తుంది అన్నారు. అంటే శుభగ్రహముల యొక్క వర్గులు ఏంటో అంటే ఇక్కడ వర్గోత్తమం చెందటం. నవాంశలో కూడా మనకి ఉందనుకోనండి, అక్కడే మంచిగా ఉంటే ఆ గ్రహదశ మనకి యోగిస్తుంది మంచి. దీన్ని శాంతావస్థ అని చెప్పని అంటారు. వక్రించి ఉండు గ్రహము శక్తావస్థను పొందుతుంది, అది చాలా బలంగా ఉంటుంది అని మనం చెప్తాం. ఫలితం కూడా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పటం అంటే వక్రించి ఉండటము మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటాడు, వాడు చెప్పిందే వాడు పట్టుకొని ఉంటాడు. అలాగే కొంత ఒక మానసిక పరిస్థితి బాగోక కొంతమందికి, అలాగే లేదు తమ పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే వాళ్ళతో మనం వాదించి ఉపయోగం లేదు, వాళ్ళు మొండిగా అదే పట్టుకుని ఉంటారు. కాబట్టి వారికి విపరీతమైన బలం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ వక్రించిన గ్రహం కూడా అలాంటి బలం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ శుభగ్రహమా పాపగ్రహమా అనేది చూడాలి. అదే పాపగ్రహం అయితే ఆ పాపత్వాన్ని ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకోండి, వేసి కొడతాడు, వాడు ఎక్కడ తగులుతుందో మనకేం తెలుసు. అది అద్దానికి తగిలితే అద్దం పగులుతుంది, మనకి తగిలితే మనకి దెబ్బ తగులుతుంది. అలాగే శుభగ్రహం వక్రించి ఉన్నప్పుడు శుభ ఫలితాలని, పాపగ్రహం వక్రించి ఉన్నప్పుడు పాప ఫలితాలని ఇక్కడ ఇస్తుంది అని మనము చెప్పుకోవాలి. కాబట్టి ఆ శక్తి అవస్థ ఏ అవస్థలో ఉన్నది అనేది మనకి చాలా ముఖ్యము. అలాగే గ్రహ విభూతుడు అనగా రాశి యొక్క చివరి నవాంశ యందు ఉన్నప్పుడు పీడావస్థను పొందుతుంది అన్నారు. అంటే చూడండి, రాశి యందు చివరి నవాంశ యందు ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒక గ్రహము రాశి చక్రంలో ఎక్కడుంది అని చూసుకుంటాం. 4 పాదాలు, ఈ 4 పాదాల్లో మళ్ళీ ఎక్కడ ఉన్నది అనేది చూసుకుంటే నవాంశలో మనకి తెలుస్తుంది. చివరి నవాంశ వారి లగ్నం నుంచి అది 12వ 11వ ఇక్కడ ఉన్నట్టయితే కనుక ఇది గ్రహం పీడావస్థను పొందును అని చెప్పారు. ఇక్కడ మనకి చూడండి, అకాలంగా బంధుమిత్రుల విరోధాలు, గొడవలు, స్నేహితులతో గొడవలు, డబ్బులు ఇచ్చి రాకపోవటము, మనం మంచికి పోయినా కూడా చెడు ఎదురవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహం ఎక్కడ ఉన్నది, ఏ దశ నడుస్తున్నది, అది ఏ అవస్థలో ఉన్నది అనేది మనము పరిశీలన చేయాలి. అలాగే శత్రుక్షేత్రమందు ఉన్న గ్రహము
దీనావస్థను పొందును, శత్రుబుద్ధి, రోగము, అనాచారము ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నారు. అంటే శత్రుక్షేత్రము మనం చూసుకున్నట్టయితే లగ్నానికి ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే కుజపాలిత గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏ క్షేత్రంలో ఉంది, మిత్రక్షేత్రంలో ఉందా, అతిమిత్ర క్షేత్రంలో ఉందా, ఒక్కొక్కసారి మనకి సహజ శుభులు, సహజ మిత్రులు, సహజ పాపులు కూడా అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. శత్రుక్షేత్రం ఉంటే దీనావస్థను పొందుతుంది, శత్రువులు అధికంగా రావటం, రోగాలు అనేది వృద్ధి చెందటం, దానికి మళ్ళీ షష్టాధిపతి కనెక్షనో, అష్టమాధిపతి కనెక్షనో, వ్యయాధిపతి కనెక్షనో, లేదా అక్కడ షష్టంలోనో, అష్టమంలోనో, వ్యయంలోనో ఉన్నట్టయితే ఆ భావాలు వృద్ధి చెంది ఆ రోగాలు అనేవి కూడా పెరుగుతాయి. అలాగే ఆచారాలు వాళ్ళ రోజు చేసే పనులు కూడా చేయకుండా చాలా జడత్వాన్ని పొందుతారు అని మనం చెప్పవచ్చు. అలాగే పాపగ్రహ వర్గములందున్న గ్రహము కళావస్థను పొందుతుంది అన్నారు. ఇది అంతా కూడా అశుభంగా ఉంటుంది. నష్టాలు, ఏ పని చేసినా కలహాలు, స్త్రీ మూలక కలహాలు, ఎప్పుడు చూసినా వాళ్ళతో తగాదాలు, గొడవలు, ఇంట్లో స్త్రీలతో, బయట స్త్రీలతో, సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా పడుతూ ఉంటారు. కాబట్టి ఏ మహర్దశ నడుస్తున్నది మనం ఒక్కోసారి చూడాలి. దానికి చూస్తూ ఉంటాం మనం. సరే, కొన్ని మన మీదకి వస్తాయి, కొన్నిసార్లు మనం ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే మన మీద వేయబడతాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. నీచయందున్న గ్రహము విహితావస్థను పొందును, ఇది అశుభము, ధననాశనము కలుగజేస్తుంది అన్నారు. కాబట్టి గ్రహము బలం లేకుండా నీచపడింది అనుకోండి, మనకి తెలుసు సప్తగ్రహాలు ఎక్కడెక్కడ నీచపడతాయి అని చెప్పాలి. సో దాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఇబ్బంది పడుతుంది, ఆ గ్రహదశ నడుస్తోంది, నవాంశలో ఎలా ఉందో చూడాలి, బలమేమన్నా సంతరించుకుందా లేదా. లేదు, అలా ఉన్నప్పుడు మనం అక్కడ కూడా అంతే, ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవటం, ఇంట్లో మనం శుభం ఏదైనా ప్రయత్నం చేద్దామన్న ఆటంకాలు, అశుభాలు, ఎప్పుడు ఇబ్బందులు, అంటే ఒక్కొక్కసారి రోజు గడవటానికి కూడా వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివి జరుగుతూ ఉంటుంది. అంతా ధననాశనం, ఒక పని చేద్దాము అంటే వెనక్కిపోవటం, రూపాయి ఖర్చు పెడితే 5 పైసలు కూడా మనకి రాకపోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అస్తంగత్వమైన గ్రహము వికలావస్థను పొందును, ఇది కూడా రోగము, శత్రుబుద్ధి అన్నీ కూడా ఇబ్బందులు కలుగజేస్తుంది అని చెప్పారు. అంటే అస్తంగత్వం అంటే రవితో అస్తంగత్వం చెందినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ భావానికి వచ్చింది అనేది మనం చూడాలి. లగ్నాధిపత్యం ఒకసారి లగ్న షష్టాధిపత్యం రావచ్చు, లగ్న అష్టమాధిపత్యం రావచ్చు ఒకసారి. ఇలా వచ్చినప్పుడు కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు, వివాహపరమైన సమస్యలు, అలాగే సంతానపరమైన సమస్యలు, రోగాలు, అలాగే మనం ఒక్కొక్కసారి చూసుకున్నట్టయితే అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. శత్రువులు, డబ్బులు ఎవరికైనా ఇచ్చినా రాకపోవటము, ఇబ్బందులు, ఇంట్లో కలహాలు, కుటుంబంలో కలహాలు, అన్నదమ్ములతో కలహాలు, ఇలా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఇట్లా ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది కాబట్టి రవితో గ్రహాలు కలిసి ఉన్నాయా, గ్రహాలు వక్రించి ఉన్నాయా, శత్రుక్షేత్రాల్లో ఉన్నాయా, మిత్రక్షేత్రాల్లో ఉన్నాయా, ఈ అవస్థలు అన్నీ కూడా చూసుకుని మనము గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి, అలాగే నవాంశ చక్రంలో మళ్ళీ ఆ గ్రహాన్ని కూడా పరీక్ష చేసి 1-2 సార్లు మనము ఫలిత నిర్ధారణము అనేది మనము చేయాలి. దాన్ని బట్టే ఫలితం అనేది ఆధారపడుతూ ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి మనము అనుకున్నది, మనం చెప్పినది వారికి జరిగేది అంతా కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకని ఇలా జరుగుతోంది, ఎందుకని మనం చెప్పేది ఇబ్బంది ఉంది, లేదు జరగట్లేదు అనేది మనం 1-2 సార్లు మనం మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మళ్ళీ గ్రంథాలు, మహర్షులు ఏం చెప్పారు, ఋషులు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనలో మనం పరీక్ష చేసుకోవాలి. దానివల్ల తప్పు లేదు మనకి. ఎందుకంటే ఎంత తెలిసినా, ఎంత చూసినా ఒకసారి కనురెప్పపాటులో మనం అది మిస్ అవ్వచ్చు. గ్రహం వక్రించి ఉందా, అస్తంగత్వం చెందిందా, ఎన్ని డిగ్రీల్లో అస్తంగత్వం చెందింది, ఇవన్నీ కొంచెంలో ఉంటాయి. ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్స్లో కొన్ని మనం చూడకపోవటం, ఒకవేళ ఓవర్లుక్ కావటం, లేదా ఆ సాఫ్ట్వేర్లో సరిగా ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు, శాస్త్రం అనేదే గొప్ప. కాబట్టి దాన్ని మనం గాయత్రి అమ్మవారు మన తల్లిదండ్రుల దీవెనలు, ఆశీస్సులతో పరిపూర్ణంగా సిద్ధించుకొని మనము అనుసంధానం చేసుకుంటూ అన్నింటినీ ముందుకు వెళ్ళటమే ముఖ్యం.
కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.